కరెక్ట్ గా అప్పుడు మా పాపకి 10వ నెల అనమాట. అప్పుడే మా ఫ్యామిలీ వాళ్ళందరూ డిసైడ్ అయ్యారు మా పాపకున్న పుట్టెంటుకలు తీయించాలి అని చెప్పి. జనరల్ గా అప్పుడు అనుకున్నాను పిల్లలు స్కాల్ప్ అప్పుడు చాలా డెలికేట్ గా ఉంటది కదా, ఈ టైంలో పుట్టెంటుకలు తీయించడం అంత అవసరమా అని చెప్పి. బట్ అప్పుడు మా ఫ్యామిలీలో అందరూ చెప్పారు ఈ 1 year లోపు తీయించకపోతే సెకండ్ ఇయర్ తీయించకూడదు, మళ్ళీ 3rd year లో తీయించాలి, అప్పుడు చాలా లాంగ్ అయిపోతుంది కదా అని చెప్పి. పైగా మా చిన్నుకి అప్పుడు జుట్టు కూడా జడలు కట్టేసేవన్నమాట. సో నేను అనుకున్నాను ఓకే ఇదే రైట్ టైం ఏమో తన ఫస్ట్ హెయిర్ కటింగ్ కి అని చెప్పి. సో మేము ఎలాగో అనుకున్నామో తన ఫస్ట్ హెయిర్ వెంకటేశ్వర స్వామికే ఇవ్వాలి అని చెప్పి. ఎందుకంటే నాకు త్వరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి, నాకు 10 months పట్టింది కాబట్టి ప్రెగ్నెన్సీ. సో నేను అప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా దండం పెట్టుకున్నాను అనమాట కన్ఫర్మ్ అవ్వాలి అని చెప్పి. కన్ఫర్మ్ అయిన తర్వాత అనుకున్నాను నా బేబీకి ఫస్ట్ పుట్టెంటుకలు వెంకటేశ్వర స్వామికే ఇవ్వాలని చెప్పి. సో మేము తిరుపతి ప్లాన్ చేసాము, బట్ అప్పటికప్పుడు హడావిళ్ళు అవ్వలేదు. సో మేము దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఇచ్చేయాలి అని అనుకున్నాం. సో ఫ్యామిలీలో అందరూ కలిసి తుని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని సజెస్ట్ చేశారనమాట. సో మేము కూడా డిసైడ్ అయ్యాము ఇంకా ఆ టెంపుల్ లోనే ఇచ్చేయాలని చెప్పి. టెంపుల్ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుందనమాట, చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా హైజీనిక్ గా ఉంది, అంతా ఉంది. ఇంతకీ thumbnail లో ఏమో డెంగ్యూ గురించి అన్నావు, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటారు కదా. అయితే టెంపుల్ అంతా హైజీనిక్ గానే ఉంది, కానీ అడి వెనకతల ఎక్కడైతే తలనీలాలు ఇస్తారో ఆ ప్లేస్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అలానే కొంచెం చాలా యానిమల్స్ కూడా ఉన్నాయి, అంటే ఆవులు గేదెలు ఇవన్నీ అక్కడే ఉండడము, ప్లస్ అంత అన్హైజీనిక్ గా లేకపోవడం వల్ల అక్కడ దోమలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఎప్పుడైతే మా చిన్నుని తీసుకెళ్ళామో అక్కడ అనుకున్నాము ఓకే ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకున్నాం, కానీ మాకు అప్పుడు అంత అవేర్నెస్ లేదు. లైక్ దోమలు క్రీమ్ రాయలేమో పిల్లని బయటికి తీసుకెళ్ళినప్పుడు అంత నాలెడ్జ్ లేదనమాట. సో ఆ టైంలోనే తనకి ఏ దోమ కుట్టిందో కుట్టేసింది. తర్వాత వెంకటేశ్వర స్వామికి తన హెయిర్ ఇచ్చేసాము, అంతా అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ డేకి తనకి స్లైట్ గా ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. అక్కడ మాకు ఏమైనా ఫీవర్ వస్తే జనరల్ గా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఒక 1/2 hour ట్రావెల్ చేసి తుని దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో జనరల్ గానే మనం పిల్లలకి ఏమైనా జ్వరం వస్తే ఏం చేస్తాము, టానిక్లు వేస్తాము, అన్ని చేస్తాము. అండ్ అలాగే అది పల్లెటూరు కాబట్టి ఇంకా చాలా ఎక్స్ట్రా సజెషన్స్ ఇచ్చారు, లైక్ తమలపాకు పెట్టమని, తలపాకుకి ఆమదం రాసి హార్ట్ దగ్గర గుండె దగ్గర పెడితే బాడీ కూల్ అవుతుంది, ఇలా చాలా చెప్పారు. సో 1-2 days ఇలా హోమ్ ట్రీట్మెంట్స్ టానిక్స్ ఇవన్నీ వేశారనమాట. బట్ తగ్గిది మళ్ళీ వచ్చేది, తగ్గిది వచ్చేది, ఎందుకో నాకు భయం వేస్తుంది. అప్పుడు ఇంకా తుని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. తుని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇలా సో తగ్గట్లేదు, వస్తుంది పోతుంది ఇలా అన్ని చెప్పగా డాక్టర్ అన్నారు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేద్దాము అని అన్నారు. బ్లడ్ టెస్ట్ అనగానే లిటరల్లీ నాకు చాలా భయం వేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో బ్లడ్ ఇస్తే ఈవినింగ్ రిపోర్ట్స్ వచ్చినాయి అనమాట. రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే మా పాపకి డెంగ్యూ పాజిటివ్ అని చెప్పి. నైట్ తెలిసింది మాకు డెంగ్యూ పాజిటివ్ అని. ఈ డెంగ్యూ కేసు అన్నది మేము ఎప్పుడు మా ఫ్యామిలీలో వినలేదనమాట, ఎందుకంటే ఎవరికి రాలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు పుట్టి చాలా నాళ్ళు అయిపోయింది మా ఇంట్లో. నెక్స్ట్ డే మార్నింగ్ మా చిన్నుని కాకినాడ తీసుకెళ్ళిపోయాం. కాకినాడ చందమామ హాస్పిటల్స్ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక, ఎందుకంటే ఒక ధైర్యం, ఓకే ఒక మంచి హాస్పిటల్ ఒక మంచి డాక్టర్ చేతిలో పెడితే త్వరగా క్యూర్ అయిపోతుంది అని చెప్పి తీసుకెళ్ళాము. అండ్ డాక్టర్ ఇంకా రాలేదు, మాకు భయం వేసి NICUలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాం. డాక్టర్ రిపోర్ట్స్ చూడగానే డెంగ్యూ పాజిటివ్ వచ్చింది, ఇంకా ఇంత లేట్ చేస్తున్నారు ఏంటి అని అన్నారు. ఆయనకు అర్థమైపోయింది మా పాప బాడీ ఫుల్ గా డిహైడ్రేట్ అయిపోయిందని చెప్పి, అండ్ ఇది చాలా సివియర్ కేసు అని చెప్పి వెంటనే చెప్పారు అడ్మిట్ అవ్వాలి అని చెప్పి. జనరల్ గా చెప్తున్నాను అనమాట ఫర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన అరికాలు ఉంటది కదా, అరికాల్ని ఇలా నొక్కిన తర్వాత వెంటనే చేతిగానే మళ్ళీ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అయిపోవాలి వెంటనే, విత్ ఇన్ ఒక 2 seconds అలాగా. ఇంకా అంతకన్నా ఎక్కువ టైం పట్టింది అంటే బాడీలో ఏదో తేడా ఉంది అని అర్థం అనమాట. అయితే మా పాపకి ఇలా నొక్కిన తర్వాత 6 seconds పట్టింది మళ్ళీ నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్. 6 seconds అంటే అది ఇంకా డేంజరస్ కండిషన్, బాడీ ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింది, మెడికేషన్ కోరుకుంటుంది బాడీ అని అర్థం అనమాట. సో పాపని ఇంక వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసేయమని అన్నారు. ఇంక మేము కూడా వెనక్కి ఆలోచించకుండా అడ్మిట్ చేసేసాము. ఇప్పుడు అసలైనది ఏంటంటే ఏ పేరెంట్స్ కైనా సరే పిల్లల్ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత సేఫ్టీకి ఒక సంతకం పెట్టించుకుంటారు చూసారా, అది పేరెంట్స్ కి చాలా పెయిన్ఫుల్ అయిన స్టేజ్ అనమాట. పేరెంట్స్ ఏమన్నా తట్టుకోగలరు, కానీ ఆ ఒక్క సంతకాన్ని మాత్రం తట్టుకోలేరు. సంతకం చేసినప్పుడు నాలో చాలా భయం, చాలా బాధ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. బట్ తప్పదు కాబట్టి సైన్ చేశాను, అడ్మిట్ చేసుకున్నారు. సెలైన్ బాటిల్స్ పెట్టారు. సెలైన్ బాటిల్స్ పెట్టిన ఒక 1/2 hour కి తన బాడీ కొంచెం నార్మల్ అవడం స్టార్ట్ చేసింది. లక్ ఏంటంటే మా పాప ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా, డెంగ్యూ పాజిటివ్ అని తెలిసిన తర్వాత కూడా మేము నెగ్లెక్ట్ చేసి ఉండుంటే ఒక 2 days కి పాప ప్లేట్లెట్స్ పడిపోయి అది ఇంకా సివియర్ కండిషన్ కి దారి తీసారనమాట. అసలు పిల్లలకి జ్వరం వస్తే 1 day కన్నా ఎక్కువ నెగ్లెక్టే చేయకూడదు. ఆ 1 day కూడా టానిక్స్ వేసి మేనేజ్ చేయాలి. ఇంకా తగ్గట్లేదు అంటే అసలు పెంచకూడదు, ఎందుకంటే పిల్లల్లో 1 or 2 ఫీవర్ కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ కానీ వస్తే డైరెక్ట్ గా ఫిట్స్ లో పెట్టేస్తాయి అనమాట. అంటే వాళ్ళ బాడీ వాళ్ళకి సహకరించదు అనమాట. సో ఫీవర్ ని 1 day క్యూర్ చేయాలి మనం ఇంట్లో పెట్టి. నెక్స్ట్ డే ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందే. అండ్ 2 days ఖచ్చితంగా తగ్గలేదు అంటే బాడీ బ్లడ్ టెస్ట్ కోరుకుంటుందని అర్థం. బ్లడ్ టెస్ట్
ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము 2 days కి బ్లడ్ టెస్ట్ చేయించేసాము. డెంగ్యూ పాజిటివ్ వచ్చిన వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లిపోయాం కాబట్టి తన ప్లేట్లెట్స్ పడలేదు. జనరల్ గా డెంగ్యూ వచ్చిన 2 days కి ఫుల్ ప్లేట్లెట్స్ పడిపోయి మనిషిని పడగొట్టేస్తుంది అనమాట. అందుకని చాలా సివియర్ కండిషన్ తీసుకెళ్తుంది. మనం ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో, డెంగ్యూ కేసుతో పిల్లలు చనిపోయారు అని కూడా. నిజం. డాక్టర్ చెప్పినప్పుడు మీరు వర్రీ అవ్వకండి, మా సర్వ ప్రయత్నం మేము చేస్తామని అనగానే ఒక్క నిమిషంలో గుండె ఆగిపోయింది. సర్వ ప్రయత్నం చేయడానికి ఏంటి డెంగ్యూ కోసం అని చెప్పి. నిజంగా అంత సివియర్ అనమాట డెంగ్యూ. సో విత్ ఆల్ ద గాడ్ బ్లెస్సింగ్స్ 2 days కి మా పాప డిశ్చార్జ్ అయిపోయింది అనమాట. కానీ పిల్లలకి డెంగ్యూ అనేది ఒకసారి వస్తే ఏదో మన టైం బాగాలేదని అనుకోవాలేమో, కానీ బట్ 2 or 3 times వస్తే మటుకు పిల్లల్ని చాలా వీక్ చేసేస్తుందంట. ఇప్పటికీ మాకు దోమలంటే చాలా భయం. ఎక్కడన్నా ఒక్క దోమ కనిపించినా సరే ఇంకా దోమ చచ్చిపోయేంత వరకు సరే మాకు నిద్ర పట్టదు. ఇదంత ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు కన్వే చేయలేని అనుకున్నానంటే, నేను రీసెంట్ గా వచ్చిన ఒక న్యూస్ చదివాను, డెంగ్యూతో ఒక బేబీ చనిపోయారు అని చెప్పి. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తే ఎవరికైనా హెల్ప్ఫుల్ ఉంటదేమో అని అనిపించింది. ప్రతి ఇయర్ డెంగ్యూ కేసెస్ ఎక్కువ అవుతానే ఉంటాయి, బట్ చాలా మంది అది నార్మల్ ఫీవర్ అని చెప్పి ఇగ్నోర్ చేస్తారు. కానీ డెంగ్యూ చాలా సీరియస్ కండిషన్ కూడా తీసుకెళ్లిపోతుంది. సొంత మెడికేషన్, సొంత తెలివితేటలైతే మాత్రం ముందే వాడకూడదు. ఈ డెంగ్యూ రావడానికి మెయిన్ కారణమైన దోమ అదొక స్పెషల్ దోమ అనమాట. దాని పేరు ఎడిస్ మస్కిటో. ఇది ఒక మనిషిని బైట్ చేసినప్పుడు డెంగ్యూ వైరస్ అనేది మన బాడీలోకి ఇంజెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ డెంగ్యూ వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఒక మనిషికి ట్రాన్స్ఫర్ అవ్వదు. డైరెక్ట్ గా మస్కిటో వచ్చి మనల్ని కొడితేనే తప్ప ఆ డెంగ్యూ వైరస్ అన్నది రాదు. ఈ డెంగ్యూ మస్కిటోస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయన్నమాట. చాలా మంది అనుకుంటారు పొద్దున కుట్టే దోమలు పెద్ద ఎఫెక్ట్ చూపించవు అని చెప్పి, బట్ ఈ డెంగ్యూ మస్కిటో అనేది మార్నింగ్ టైం యాక్టివ్ గానే ఉంటుంది, నైట్ టైం కూడా యాక్టివ్ గానే ఉంటుంది. అలాగని ప్రతి దోమ డెంగ్యూ దోమ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగని దోమ ఏదైనా చూసినప్పుడు ఇది డెంగ్యూ దోమ అవ్వదులే అని నెగ్లెక్ట్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ డెంగ్యూ దోమలు ఎక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి? కూలర్స్ ఉన్న చోట, అలానే బకెట్లు కొద్ది వాటర్ నిల్వ ఉన్న చోట, వాటర్ ట్యాంకర్స్ దగ్గర, మొక్కల దగ్గర, కోకోనట్ షెల్స్ అంటే ఎండు కొబ్బరి చిప్పలు పడేస్తాం కదా అక్కడ, అలానే ఓల్డ్ టైర్స్, పాడైపోయిన టైర్లు ఉంటాయి చూసారా, వాటికి అది చాలా ఒక ఇల్లు లాగా ఉంటది అనమాట. అక్కడ అవి మస్కిటో గుడ్లను పెట్టి వాటి పాపులేషన్ ని పెంచుకుంటా పోతుంది. ఈ డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ అయితే విపరీతంగా ఉంటాయి. అందుకనే కొన్ని దేశాల్లో ఈ డెంగ్యూ ఫీవర్ ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా అంటారు. ఈ లెక్కను చూడండి, బాడీ పెయిన్స్ ఎంత దారుణంగా ఉంటాయో. మనం అంటే పెద్ద వయసు వాళ్ళం కాబట్టి భరించవచ్చు, అదే చిన్నపిల్లలకి డెంగ్యూ ఫీవర్ వస్తే వాళ్ళు ఎక్కడ తట్టుకోగలరు? డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మనకు మెయిన్ గా కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే స్టమక్ పెయిన్, చాలా ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తుంది. అలాగే మోషన్ లో బ్లడ్ పడుతుంది, అలానే పళ్ళ మధ్యలో కూడా బ్లీడింగ్ ఉంటది. అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, ఊపిరి తీసుకోలేకపోవడం కూడా ఒక సిమ్టమే. అండ్ ఫైనల్ వచ్చేసి విపరీతమైన టైర్డ్నెస్. ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే, ఈ డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉందా లేదా? ప్రస్తుతానికైతే ఈ డెంగ్యూ వైరస్ కి ఎటువంటి యాంటీవైరల్ మెడిసిన్ లేదు, కానీ వచ్చిన సిమ్టమ్స్ ని తగ్గించడానికి ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారనమాట. మెడిసిన్ లేని వైరస్ కాబట్టి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో మనం కదా. ఓకే, వీటితో పాటు ఈ డెంగ్యూ ఫీవర్ కి సంబంధించి కొన్ని మిత్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఈ రోజు నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మిత్ వచ్చేసి, డెంగ్యూ ఫీవర్ ఉన్న పర్సన్ ని మనం టచ్ చేస్తే ఆ డెంగ్యూ మనకు కూడా అంటికిపోతుంది అన్నది. అది కంప్లీట్ గా మిత్. అలా కానే కాదు. ఎందుకంటే మా పాపకు డెంగ్యూ వచ్చినప్పుడు మా పాప నా చేతిలోనే ఉంది, అలాగైతే నాకు డెంగ్యూ వచ్చేయాలి కదా. సో అదొక మిత్. ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయని చెప్పి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా అవసరమేమో అనుకుంటారు, అది కూడా ఇంకొక మిత్తే. ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ప్లేట్లెట్స్ పెంచడానికి చూస్తారు, కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అన్నది అంత సర్వసాధారణంగా ఉపయోగం ఉండదు. ఫీవర్ తగ్గిపోయింది కదా, డెంగ్యూ తగ్గిపోయిందేమో అని అనుకోవడం కూడా థర్డ్ మిత్తే. ఫీవర్ తగ్గిపోయినంత మాత్రాన డెంగ్యూ తగ్గిపోయినట్టు కాదు. అది రికవరీ అవడానికి మినిమం 4 to 5 days పడుతుంది. అండ్ ఈ 4 to 5 days డాక్టర్ మానిటరింగ్ లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలి అని అనుకున్నాను. ఐ విష్ దిస్ వీడియో is somewhere important for you. Thank you for watching this video till here. See you in the next video. Until then, itlu me Vizag Pilla Sushma. Bye.